ఆయన పరిచర్యను ఎప్పుడు కూడా ఆపటానికి దేవుడు ఊరుకోడనమాట. ఎవరి ద్వారా ఒకళ్ళ ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ కుటుంబంలో బిడ్డ 6 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 6వ వారము. ఈ 6 వారాలు కూడా దేవుని ఆత్మ తనకి తోడుగా ఉంది కాబట్టి తనతో దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే మనము ప్రార్థన ద్వారా మాట్లాడితే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ మనకి ఏమి కావాలన్నప్పటికీ దేవుడు సిద్ధపరిచి ఉంటాడు, సిద్ధపరుస్తాడు దేవుడు. అంతే, మనం దేవుడి మీద ఆనుకొని ఉన్నాం కనుక దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. మనకి ఏ హెచ్చరికలు దయచేస్తాడు, ఈరోజు ఏం దయచేస్తాడు అనుకున్నట్టు చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ మీకు, దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? మీరందరూ బైబిల్లో జ్ఞానవంతులే, అందరూ తెలిసిన వారే, అందులో జ్ఞానం ఉన్నవారే కాబట్టి నేను మనుషులతో మాట్లాడింది మీ అందరికీ తెలుసు. కానీ దేవుడు మనుషులతోనే కాదు, అనేకమైన వాటితో దేవుడు మాట్లాడాడు. ఈ సాయంకాల సమయంలో 2-3గా కూడుకున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసుకున్నట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం తీయండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక మత్స్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక మత్స్యంతో మాట్లాడుతున్నాడు. యోనాని అక్కడ పడవేసినమ్మటే నువ్వు తినేసి మరలా కక్కివేయాలని అక్కడ మత్స్యం అంటే చేపతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ విధంగా మాట్లాడాడు? మనం ఉదయకాలం తింటేనే సాయంత్రానికి కక్కాలనుకో, అది లోపల నుంచి బయటికి రాదు. అలాంటిది దేవుడు తన చిత్తాన్ని, తన మాటను నెరవేర్చడానికి ఇక్కడ ఒక చేపను వాడుకున్నట్టుగా చూస్తున్నాం దేవుడు. నిజమే కదా? మనము ఉదయం తినింది మధ్యాహ్నం కక్కడానికే చాలా ప్రయాసపడుతూ ఉంటాము మనం, గ్యాస్ అమ్మ అదమ్మా ఇదమ్మా అని. కానీ అక్కడ చేపతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, నా శిష్యుడు, నేను ఏర్పరిచిన మనిషి, నేను కాదని వెళ్తున్న మనిషిని నీవు మృంగేసి చూసారా? అసలు ఆ చేప, నేను అనుకున్నాను అది ధ్యానం చేసేటప్పుడు, అసలు ఆ మత్స్యానికి ఎంత గొప్ప ధన్యతో కదా అది. 3 రోజులు జీర్ణం చేసుకోకుండా, అరిగించుకోకుండా మనిషిని సురక్షితముగా బందీఖానాలో ఉన్నట్టుగా అది కడుపులో దాచుకుంది అనమాట. ఎంత గొప్ప విషయం ఇది. ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకు అంటే మనము లోపలికి వెళ్ళింది బయటికి రావడానికి మనకి చాలా తతంగం చేస్తూ ఉంటామే. మరి 3 రోజులు ఎంత లోతుకు వెళ్ళి ఉంటాడు యోనా? అంత లోతుకు వెళ్ళిన మనిషిని సురక్షితంగా దేవుని మాట చెప్పున ఏం చేసింది? కక్కివేసింది కదా? నిజమే కదా? దేవుడు అక్కడ చేపతో మాట్లాడాడు. ఒక చేపతోనే మాట్లాడాడా దేవుడు? చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు సింహంతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? నా భక్తుడు, నా సేవకుడు దినానికి 3 మారు నా వైపు చూస్తూ నన్ను చూస్తూ నన్ను ధ్యానించే మనిషిని నువ్వు మింగుతావా? మన దేవుడు ఎవరు? యూదా స్తుతి గోత్రపు సింహము మాంసాహారే అయినప్పటికీ అక్కడ ఏమైంది? సైలెంట్ గా చూస్తూ ఉంది. నీకు సింహం కోరల నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూసారా? దానియేలుని విడిపించడానికి అక్కడ సింహానికి నోరు మూసే, నువ్వే నా సేవకుడు, నా భక్తుడు, నన్ను స్తుతించే బిడ్డ, నన్ను ధ్యానించే బిడ్డ, నువ్వు ఏ హాని చేయకూడదని ఏం చేశాడు? సింహపు నోరుని మూసివేసినట్టుగా చూస్తున్నాము. అదే చూసుకున్నట్లయితే సింహంతో చేపతోనే కాదు దేవుడు మాట్లాడేది, సర్పంతో కూడా మాట్లాడినట్టుగా చూస్తున్నాము. మీకు అందరికీ తెలిసిన వాక్యాలే, కానీ గుర్తు చేస్తున్నాను అంతే అన్నమాట. దేవుడు ఎవరితో మాట్లాడాడు అనేది ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుంటే, చదవగలిగిన వాళ్ళు చదవండి అమ్మా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నువ్వు ఇది చేసినందుకు భూజంతువులన్నిటిలోనూ శేపింపబడిన దానివై. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు,
సింహము నోరుని మూసేశాడు దేవుడు, చేపకేమో నువ్వు కక్కి వేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ సర్పంతో ఏమంటున్నాడు? నువ్వు శపింపబడిన దానవు అని సర్పంతో అంటున్నాడు. నిజమే కదా, అక్కడ జంతువులన్నిట్లో కూడా పొట్టతో పాకుతూ అందుకు ఎందుకు శపించాడు అంటే ఇప్పుడు మెసేజ్ శపించడం కాదు, కానీ మాట్లాడే దేవుడు కనుక మనకి అక్కడ సర్పంతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఈ సర్పంతో మాట్లాడిన దేవుడు అంతేకాదు, లోకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడేటప్పుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క చాలా విలువ కలిగింది అనమాట. దేవుని వాక్యము ముత్యము కంటే, బంగారము కంటే, వెండి కంటే విలువైనదనమాట. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనంలో, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు, ఇక్కడ చూసారా, వస్త్రములు మెరుస్తున్నాయి. వస్త్రము ఏ విధంగా మెరుస్తుంది? ప్రార్థించుతున్నప్పుడే దగ మెరుస్తుందంట. చూసారా, ప్రార్థనలో ఎంత విలువ కలిగిందో. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎప్పుడైనా మన ముఖ రూపము మారిందా? ఎప్పుడైనా మన చెమట నేలన పడిందా? ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు వచ్చాయా మోకరిచ్చినప్పుడు? అయితే మనలో మనము పరిశీలన చేసుకోవాలి. పాముతో శపించిన దేవుడు, చేపకి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, సింహాన్ని నోరు మూసే మన దేవుడు చూసుకున్నట్లయితే లోకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే, లోకాసు వార్త 14వ అధ్యాయము 11వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే, ఒకప్పుడు ఆయన మోగ దయ్యం, ఇక్కడ ఏంటి, దయ్యాలు కూడా వింటున్నాయి అంట. మనం ఎవరము? మనుషులము వినకపోయినా దయ్యాలు మాట వింటాయంట. దయ్యాలంట అవి చనిపోయినప్పుడు ఆ చెట్టు కొమ్మని ఈ చెట్టు కొమ్మని తిరుగుతూ ఆళ్ళలో ఇళ్లలో చొచ్చుకొని అక్కడ దయ్యము కూడా లోపడుతుంది. దావీదు కుమారుడా, నాతో నీకేంటి పని అంటున్నా. దెయ్యాలతో కూడా దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాము. అంతేకాదు, చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో అగ్నితో దేవుడు మాట్లాడుతున్నాడు. ముగ్గురు వ్యక్తులు అక్కడ నిలువబడి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము, అక్కడ అగ్నితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, చదువుమా, వారి అంగీలను, నిలువుటంగీలను వాళ్ళని అగ్నిలో పడవేస్తానికి వెళ్ళినప్పుడంట, ఆ వేడి తట్టుకోలేక వేయటానికి వెళ్ళిన వారు కాలిపోయారు, కానీ అగ్నిలో వేసిన వాళ్ళు కాలిపోయినట్టుగా చూస్తున్నామా? కాలిపోలేదు. వాళ్ళ ముఖము వికారం అవ్వలేదు. వారి ముఖము ఏ విధంగా ఉంది అంటే, అక్కడ అగ్నితో మాట్లాడాడు దేవుడు. మాట్లాడాడు కనుక వారిని ఏ హాని చేయలేదు. తన బిడ్డల్ని ఆయన మాట్లాడాడు కనుక తన బిడ్డల్ని కంచుగా కాపుదలుగా ఉన్నాడు. అంతేకాదు, ప్రతి ఒక్క విషయంలో బైబిల్ గ్రంథంలో మీరు అన్ని విషయాలు చూసుకుంటే, ఒక్కొక్క విషయంలో పామేమో శపింపబడడానికి మాట్లాడాడు, త్రిమింగళంతోనేమో నువ్వు నా దాసుడిని సురక్షితంగా పంపించమని మాట్లాడాడు, సింహంతోనేమో నా బిడ్డని కాపాడాలి, అనేకులకు నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్పి తెలుసుకోవటానికి మాట్లాడాడు. దేవుడు అగ్నితో ఏమని మాట్లాడాడు? నా బిడ్డల్ని కాల్చకూడదు, కానీ ఆ దినంలో దేవుడు, నీ దేవుడు సజీవుడైన దేవుడు, నీ దేవుడు మాట్లాడగలిగిన దేవుడు అని అక్కడ సాక్ష్యం చెప్పడానికి ఆ బిడ్డల్ని అక్కడ ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాము. అంతేనా? దేవుడితో మాట్లాడింది, చెట్టుతో కూడా మాట్లాడాడు. మీరు అందరూ చూసిన వాక్యాలే, కానీ అక్కడక్కడ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో, అయ్యగారు యోనా గారు పరిచర్య చెయ్యి బాబు అని పంపిస్తే, చేప కడుపులో 3 దినాలు ఉండి నీ శ్వాసను భరించలేక తలకు స్నానం చేసి పండుకుంటే, అయ్యో నా బిడ్డ అలసిపోయాడు కనుక అప్పటికప్పటికి సొర చెట్టుని పంపిస్తాడు దేవుడు. సొర చెట్టుని పంపిస్తే చల్లగా పండుకున్నారు. కానీ ఈరోజు స్త్రీల సమాజం ఎక్కడ ఉంది? చల్లగా టీవీ అనే సీరియల్లో ఉంది, చల్లగా సెల్ ఫోన్ అనే ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. నిజమే కదా?
మాట్లాడాల్సిన దేవుడితో మాట్లాడకుండా మాట్లాడని వ్యక్తులతో, మాట్లాడని వస్తువులతో మాట్లాడటానికి ఈ రోజుల్లో మనుషులు సిద్ధపడుతున్నారనమాట. అమ్మ సీరియల్ వస్తుంది, టైం వచ్చింది కానీ, టైం అయింది కానీ టీవీ ఆన్ చేయి అంటారు. అదే మందిరానికి టైం అయింది వెళ్దాం రా అనేవాళ్ళు. మీరందరూ ధన్యులు. నిజంగా చెప్పాలంటే దేవుడు మీతో మాట్లాడాడు కనుక మీరు నడిపించగలిగారనమాట. మీరందరూ ధన్యకరమైన జీవితం మీదే. దేవుడు మాట్లాడాడు, నడిపించాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. అంతమంది ఉన్న స్త్రీల సమాజం ఇంతగా ఉన్నారు అంటే మిగతా వారు ఏరి? దేవుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. మిగతా వారు ఎక్కడున్నారు? ఈ సమయంలో నేను మాట్లాడుతుండగా నా మాటలు వినకుండా ఎక్కడున్నారు? వ్యర్థమైన వాటిల్లో నిమగ్నమైపోయారు అంటున్నాడు అనమాట దేవుడు. అదే చూడండి, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే మీ అందరికి అనిపించవచ్చు, మీకు ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి చాలా లింక్ ఉంటుంది. ఆది కాండంలో ఏ విధంగా రాయబడిందో ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ముగింపు అనేది ఉంటుంది. ఆది కాండంలో సర్పాన్ని చూసాము, ప్రకటన గ్రంథంలో సర్పాన్ని కూడా చూద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే, చదవగలిగిన వాళ్ళు క్లారిటీగా చదవండమ్మా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఆ ఘట సర్పము చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురునట్లు పక్షిరాజు. ఇక్కడ దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆమె ప్రసవించినమ్మటే ఆ బిడ్డను తినేయాలి అని కాసుకొని ఉన్నారు చాలా మంది. ఇక్కడ ప్రసవ వేదన, సంఘ కాపరి ప్రసవ వేదన పడుతూ, అమ్మా మీరు ప్రార్థనకు రండి, మీరు ప్రార్థనకు వస్తే రక్షింపబడతారు, ప్రార్థనకు వస్తే మీకు అన్ని తప్పించబడుతుందని అన్య జనంలో ఉన్న వారిని, తెలియని వారిని పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే పిలుచుకొని వస్తూ ఉంటారు. వాక్యం చెప్పే లోపల వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఇంకా వాక్యంలో ఎదుగుతున్నారు అనేసరికి దొంగ కాపర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు కాని బిడ్డల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము? నీవు కనని బిడ్డని నువ్వెలా తీసుకొని వెళ్తావు? ఒక సంఘంలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ సంఘానికి కట్టుబడి నిలబడి ఉండాలి. ఈ సంఘంలో ఉన్న ఒక్కొక్కళ్ళని చేర్చడానికి ప్రసవ వేదన పడుతూ, పాస్టర్లు ప్రసవ వేదన పడుతూ ఉంటే 9 నెలలు కని పురిటి నొప్పులు వేసుకొని కంటే కన్న బిడ్డని నువ్వు తీసుకెళ్తానికి నీకు ఏం యోగ్యత ఉంది? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సంఘానికి కట్టుబడి ఉన్నావా? జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దొంగ వలే వస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఆయన మెల్లని స్వరాన్ని విన్నావా? నువ్వు తప్పిపోతున్నావేమో, సరి చేసుకో. నీవు నిలబడలేకపోతున్నావేమో, నిల్చో. ఎండిన ఎముకలతో మాట్లాడిన దేవుడు, సర్పంతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, నేను నా పిల్లల్ని కని పెరిగి పెంచి పెద్దవారిగా చేస్తే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటున్నాడు. నీ యొక్క సేవ ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? దేవుడు ఈ రోజు నా హెల్లమ్మ గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అన్నిటితో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు అడిగింది ఇస్తాను, కానీ నీ కోడల్ని కూడా మోకరించమను, నీ సేవ వారికి చూపించమను. దేవుడు ఏ విధంగా సేవ చేస్తూ ఉంటాడంటే, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు ఎవరంట? మాట్లాడే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయన న్యాయాధిపతి అంటున్నాము. అయితే నువ్వు నేను ఏ విధంగా ఉంటున్నాము? ఏ విధంగా చేస్తున్నాము? ఏ విధంగా నడవాలి? యేసు ప్రభు వారు సుంకము చెల్లిస్తానికి, అయ్యా మనము సుంకము చెల్లించాలంట అన్నప్పుడు, నువ్వు పలానా దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళి చేపను చూడు, చేపను తీసి కోస్తే ఒక ఉంగరం వస్తుంది.
వస్తుంది, వారికి పంపించాల్సింది వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి అన్నప్పుడు, అయ్యా నువ్వు అన్నీ వచ్చు కదయ్యా, నీకు అన్నీ తెలుసు కదా అని శిష్యులు అడిగినప్పుడు అక్కడ ఏమంటాడంటే కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి అంటాడు. అయితే దేవుడు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇవన్నీ ఆయనకి లోబడ్డవి అంటే, ఆయన తండ్రిగా ఉన్నప్పుడు మనుషులు ఎవరూ వినలేదు. మట్టి నుంచి తీసిన ఆదాము తన మాట వినలేదని ఆయనే బిడ్డగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు శిలువ మీద బలియాగమయ్యి మాట్లాడుతున్న మాట, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు నీతో మాట్లాడాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 34వ కీర్తన 1వ అధ్యాయం నుంచి చదువుకుంటే, 34వ కీర్తన 1వ అధ్యాయం నుంచి చూసుకుంటే, దేవుడు అందరితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడవలసిన మాటల్ని నువ్వు వినాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. 34వ అధ్యాయం 1 నుంచి చదివినట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను నీవు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నా కుమారులని అతిశయిస్తున్నావా? నాకు బిడ్డలు ఉన్నారని అతిశయిస్తున్నావా? లేక బిల్డింగ్ ఉందని అతిశయిస్తున్నావా? జాగ్రత్త, నీవు దేన్ని బట్టి అతిశయించద్దు, యెహోవాని బట్టి అతిశయించాలి. నీవు 2 అంచెల ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నిరీక్షణ అనేది నీలో ఉండాలి. నా దేవుడు నాకు అండగా ఉన్నాడు అనే కొండంత నిర్ణయం అనేది ఉండాలి. కలవరపడి కొండల వైపు కనులెత్తి చూసినప్పుడు, దేవా నాకు సహాయం ఎక్కడ నుంచి వస్తుంది అన్నప్పుడు, దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. నీ కోడళ్ళ గర్భఫలం తీస్తానికి దేవుడు గర్భాన్ని తెరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తిస్తున్నానే, నాకేంటి శ్రమలు అనుకుంటున్నావేమో. దేవుడు శ్రమ వచ్చిన వారే క్రైస్తవులు. సంతోషంగా ఉన్నోళ్ళు క్రైస్తవులు కాదు. శ్రమ వచ్చి అనుభవించి నలిగిపోయి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కనుక నువ్వు నలిగిపోయి నీ మందిరంలో అడుగుతున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు చూస్తున్న దేవుడు కనుక చూస్తూ ఉంటాడు. నీవు ఏమడుగుతున్నావు? నువ్వు బిడ్డల్ని అడుగుతున్నావు కాబట్టి బిడ్డల్ని దయచేయను గాక. ఆమేన్. నీవు ఏ ఆశతో ఈ మందిరానికి వచ్చావు? వ్యాధితో వచ్చావా? దేవుడు నీకు స్వస్థతనిస్తాను అని మాట్లాడుతున్నాడు. యెహోవానైనా నేనే స్వస్థపరచువాడను అంటున్నాడు. నీవు సమస్యలతో, ఆర్థిక సమస్యలతో వచ్చావా? సారేపతను ఊరిలో వెధవరాలతో మాట్లాడిన దేవుడు నీ ఆర్థిక సమస్యలను విడుదల దయచేస్తాను అంటున్నాడు. దైవజనుడిని పంపించి వ్యాపారాన్ని కలిగించి ఆ వ్యాపారంలో అభివృద్ధిని చేయించడానికి దేవుడు అక్కడ మాట్లాడిన దేవుడు ఇప్పుడు నువ్వు ఆర్థిక సమస్యలతో వచ్చి ఉంటే ఆర్థిక సమస్యలు తీరుస్తాను అంటున్నాడు అనమాట. వాగ్దానం ఇచ్చిన దేవుడు. వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ కోడళ్ళకి గర్భాన్ని తెరుస్తాను, నీకున్న సమస్యల్ని విడుదల దయచేస్తాను. నీవు నా మాట వింటున్నావు కనుక నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నీకు సత్యమైనదిగా అనిపిస్తుంది అని మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు పండుకున్నప్పుడు నీతో ఎప్పుడైనా మాట్లాడా? దేవుడు అంట కొంతమంది దగ్గరకు వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉండి తలుపు తడుతుంటే వాళ్ళు అంటారంట, ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందమ్మా, కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తలుపు తడుతున్నాడు అని అర్థం చేసుకుంటావు. నువ్వు నిజంగా ప్రార్థించే బిడ్డవైతే ఎవరో కాదు, అమ్మా నేను వచ్చాను తలుపు తీ అని దేవుడు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావు. నిన్నెవరైనా పిలిచినట్టు అనిపించిందా? అయ్యా నా హృదయంలోనికి రా, నాలోనికి రా అని తక్షణమే అనండి. సమూయేలు అన్నాడు కదా, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అన్నప్పుడు ఇక మీదట నిన్ను పిలిస్తే చిత్తము ప్రభువా అని చెప్పమంటున్నాడు అక్కడ. అలాగే దేవుడు తలుపు వద్ద దగ్గరికి వచ్చి నీ హృదయం దగ్గరికి వచ్చి తలంపునిచ్చి నీకు వేకుజాంలో నీ వైపు దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి నిన్ను పలకరించి పరామర్శిస్తున్నప్పుడు, నేను రోగినై పడి ఉండినప్పుడు పిలువలేదు ఏ మనుష్యుడు, పిలువ
రావటం ఆలస్యం అవ్వచ్చు, నీ బిడ్డలు నీకు దగ్గర లేకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు పిలిచినమ్మటే మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మాట్లాడతాడు. నువ్వు ఈ ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏ సమస్యలతో వచ్చినప్పటికీ దేవుడు ఆ సమస్యలన్నీ నీకు తీసివేసి నీకు జయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను వెళ్ళేటప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకంతో వెళ్ళండి. నా దేవుడు నాకు దయ చేస్తాడనే నమ్మకంతో వెళ్ళండి. ఈ కుటుంబంతో దేవుడు ఈరోజు ఏమో మాట్లాడాడు అంటే, సర్పంతో మాట్లాడి దేవుడు ఏ విధంగా తనని ఈ విధంగా చేశాడు అంటే, సింహాన్ని నోళ్లను మోసిన దేవుడు బిడ్డల కోసం ఎవరైనా నీ కోడళ్ళని నిందిస్తున్నారేమో, అవమానాలు ఇస్తున్నారేమో, అవమానం చేస్తున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అవమానపరచనల్లడు కదా. ఆలస్యమైనప్పటికీ నీ మెండైన దేవులను దయచేస్తాడు దేవుడు. శరాగర్భాన్ని ధరిసిన దేవుడు ఇస్మాయిల్కి ఇచ్చిన దేవుడు ఇస్సాకును దయచేశాడు. ఇస్మాయిల్కి స్వాస్యాన్ని ఇచ్చాడా? ఇస్సాకుకే ఇచ్చాడు స్వాస్యాన్ని. కాబట్టి దేవుడు నిన్ను దర్శిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఆలస్యమైనప్పటికీ ఎలిజబెత్ గర్భాన యెహోవాని దయచేశాడు. ఆలస్యమైనప్పటికీ బలమైన సంసోన్ని ఇచ్చాడు. ఆలస్యమైనప్పటికీ దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. దేవుడు గొప్ప జీవితాలని మారుస్తానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు నీతో మాట్లాడుతున్న దేవుడు. నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను దర్శిస్తున్నప్పుడు అయా నేను ఉన్నాను అని ఆయన మాటకి కనుక మనం లోబడితే దేవుడు సమస్తానికి మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు మాట్లాడే దేవుడు. నీతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా నేనున్నాను అనండి. నేనున్నాను అని చెప్పి చిత్తము ప్రభువా అంటే ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సేవ జీవితం ఏ విధంగా ఉంది, నీ పరిచర్య విషయం ఏ విధంగా ఉంది, స్త్రీ కనిన కుమారుణ్ణి వేరే వాళ్ళు తీసుకెళ్తున్నట్టుగా ఉందా, లేక సంఘంలో నీవు ప్రథమైన పాత్రగా ఉన్నావా, లేక ఇంటిలో ప్రథమంగా ఉన్నావా, నీ సాక్ష్యం ఏంటని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని టాలీ చేస్తూ ఈ రాత్రి జాములో హెల్లమ్మ గారి విషయంలో కుమారులకి మంచి స్థితిని కలిగించిన దేవుడు త్వరలోనే ఆ బిడ్డలకి గర్భఫలాన్ని దయచేయుగాక. అందరూ అలాగే కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఏ సమస్యలతో వచ్చినప్పటికీ దేవుడు విడుదలను దయచేస్తాడు. దేవుడు ప్రతి ఒక్క సమస్యని విడుదలను దయచేసిన దేవుడు మన సమస్యల నుంచి కూడా విడుదల దయచేస్తాడు. సమస్యల నుంచి విడుదల దయచేసే దేవుడు మనకి ప్రతి ఒక్క అవసరతని ఆకరతని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా పట్ల